రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో చూస్తున్నాం. రైతులకు సంబంధించి సంగ్రామ సదస్సు వరంగల్కు సంబంధించిన అట్ట రోడ్లో కొనసాగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆ రైతులకు సంబంధించి తమ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతుల పక్షాన నిలబడుతున్న మానుకోట ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. మరికొత్త పాటతోని రైతుల పక్షాన నిలబడడానికి తన గొంతుకతో ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి తనతో మాట్లాడి తనతో ఆ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా ఉంది రైతులకు సంబంధించి పాటలు పాడుతున్నారు, ఈ స్టేజ్ మీద పూర్తి స్థాయిలో చూస్తున్నారు, వారు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళ నిరసన ఏం చెప్తున్నారు, వాళ్ళ బాధను ఏం చెప్తున్నారు? ముఖ్యంగా కేసీఆర్ సార్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎంతో చల్లగా సుభిక్షంగా బతికినటువంటి రైతన్న ఇవాళ రైతు బంధు రాక వడ్లు పండిన వడ్లు తడిసి అవి కొనే దిక్కు లేక కళ్ళలల్లో పోసి కన్నీళ్లు తీస్తున్న సందర్భం. అట్లాగే బోనస్ ఇస్తా అని చెప్పి బోగస్ మాటలు చెప్పి బోనస్ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ఈ ప్రభుత్వం మీద పిడికిలెత్తి ఇలా వరంగల్లో ఉన్నటువంటి రైతన్నులందరూ ఇక్కడికి వచ్చి పిడికిలెత్తి నినాదం చేస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ సారు ప్రభుత్వంలో ఎలా ఉండే రైతు అంటే రతనాల రాసుల్లో రాజోలే బతికిన రైతన్న బూజు బట్టిండో ఇయ్యాల బాజారు పాలయ్యిండో ఉయ్యాల మెరుపు నాట్యానికి ఉరుము పాటకు జడిసి ఊరికి సేనుగోసి ముత్యాల గింజల్ని కళ్ళతో ముద్దాడి కళ్ళంలో రాసిపోసి సావుకారి బాకి సంచులల్లో నింపి మిగిలిన తన ఒట్లు బండ్లు ఇంటికి పంపి ముసురు రాలుతుంటే పసుల పాక కింద కందులేంచక బుక్కినోడే ఆయాల కమ్మని కలలు గన్నోడే ఉయ్యాల. ఎంత కమ్మని కలలు కన్నాడో, ఎంత అద్భుతంగా బతికిండో రైతు. ఇలా కనీసం యూరియా బత్తలేక ఒక్క యూరియా బత్త కోసం పడిగాపులు కాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. యూరియా బత్త కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని నినదించడానికే ఇంతమంది ఇవాళ ఈ సభకు వచ్చిళ్ళు. రామన్నతో రైతు అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చిళ్ళు. వాళ్ళందరూ ఇలా పిడికిలు ఎత్తుకొని ఈ సర్కార్ మీద నినదించడానికే వచ్చిళ్ళు. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదా, మొత్తానికి మానుకోట ప్రసాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో రైతుల పక్షాన్ని నిలబడడానికి బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో ఏర్పాటు చేసిన రైతు సంగ్రామ సదన్ పూర్తి స్థాయిలో విజయవంతంగా కూడా నడిపించేందుకు కొత్త పాటతో ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది.